నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు. ఇవాల్టి వీడియోలో మనం దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దొండకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు. ఇక్కడ నేను అర కేజీ దొండకాయల్ని తీసుకున్నాను. 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము, 3 తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు, పోపు గింజలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకుని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త మగ్గిన తర్వాత దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. దొండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 1 అర టీ స్పూన్ పసుపుని కూడా ఈ కూరలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7 లేదా 8 నిమిషాల పాటు ముక్కలన్నిటినీ బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూతని తీసి ఒకసారి ముక్కలన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పుని ఈ కూరలో వేసుకొని ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ముక్కలన్నిటినీ బాగా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి మూతను పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు అన్నిటినీ బాగా మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులని అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కారం అంతా బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని మగ్గించేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మూతను తీసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ముక్కలన్నీ మాడిపోతాయి. కూర ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత కూర అంతటిని ఇలా ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.